10-15% పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా 20% ఈవీఎంలన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు ఎక్స్ట్రా. కానీ ఇక్కడ ఏవైతే ఎలక్షన్స్ ఏదైతే మనకి తక్కువ పోలింగ్ అయిందో పోలింగ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 15% ఎక్స్ట్రా అవుతుందని చెప్పాను, 10% ఎక్స్ట్రా అవుతుంది అనుకోండి. సో చాలామంది ఓటు సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల ఇలా జరిగింది. సో ఈ ఎన్నికల్లో ప్రతి అంశం బీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ ఉండదు అని చెప్పాను మొదటి నుంచి కూడా. సెంటిమెంట్ అనేది పొలిటికల్గా ఎలా లిఫ్ట్ అవుతుందో కూడా చెప్పాను. అనేక ఫ్యాక్టర్స్, ఇన్ని ఫ్యాక్టర్స్, అన్ని అంశాలని అన్ని యాంగిల్లో కూడా నేను విశ్లేషణ చేసి నవీన్ యాదవ్ గారికి చాలామంది అడిగారు, నవీన్ యాదవ్ గారికి చెప్తున్నారు కాంగ్రెసే గెలుస్తున్నారు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ లేదా అంటే వాళ్ళ మూడ్ ఆఫ్ అంటే సిచ్యువేషన్ సాధారణంగా ఒక అభ్యర్థి గెలుస్తారని మొదటి నుంచి చివరి వరకు చెప్పినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఇదేంటి నిజంగా ఆయన వన్ సైడ్ చెప్తున్నాడా, లేదా పార్టీ మీద అభిమానంతో చెప్తున్నాడా, లేదా క్యాండిడేట్ మీద అభిమానంతో చెప్తున్నాడా అన్న ఫీలింగ్ కూడా చాలామందికి ఉంటుంది. సో ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు నాకు కలిసి ఈ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కూడా తమ్ముడు నువ్వు చెప్పినట్టు ఎగ్జాక్ట్ జరిగిందన్నది. సో వాళ్ళు కూడా అంత ఎగ్జాక్ట్గా జరుగుతుందని నమ్మలేదు. సో ఇప్పుకొచ్చి మన ఎవరు కూడా ఆ ఎలక్షన్స్ ముందు పర్సంటేజ్ చెప్పారు కానీ ఎవరు గెలుస్తారో చెప్పారు తప్ప ఎంత ఫిగర్ అనేది ఇప్పుకొచ్చి ఏ ఎగ్జిట్ పోల్స్లో చెప్పలేదు.